స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు సీనియర్ ఆటగాళ్ల ఆడే 2 విలువైన క్యారం బోర్డులను తిరుపతి ప్రెస్ క్లబ్ కు బహుకరించారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మురళి, బాలచంద్రల సమక్షంలో కార్యవర్గ కమిటీకి అందించడం జరిగింది. స్టాఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో ప్రెస్ క్లబ్ సభ్యులకు మీడియా స్పోర్ట్స్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా రవినాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు ఏడబ్ల్యూజేయు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిరుపతి ప్రెస్ క్లబ్ ఇప్పుడు అండగా ఉండే మన శాప్ చైర్మన్ రవినాయుడు ఈరోజు ప్రెస్ క్లబ్ కోసం విలువైన 2 క్యారమ్ బోర్డులను మనకు బహుకరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ తరఫున రవినాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ప్రెసిడెంట్ మాట్లాడతారు. నిజంగా చాలా సంతోషం. శాప్ చైర్మన్ మనందరికీ తిరుపతి మొత్తం మీడియాకి అత్యంత ఆశ్చర్యంలో రవినాయుడు గారు ఈవేళ తన విద్యార్థి ఉద్యమ నేత నుంచి ఈవేళ ఒక క్యాబినెట్ పదవిలో శాప్ చైర్మన్ అవ్వడం అనేది మనకంతా ఎంతో గర్వకారణం. నిజంగా అడిగిన వెంటనే అంటే ఒక 2 క్యారమ్ బోర్డులు కావాలి, అడిగిన వెంటనే ఎప్పుడు కావాలి, ఎన్ని రోజులకు కావాలి, ఎక్కడ కావాలి, ఏ బ్రాండ్ కావాలి అని చెప్తే మనం అడిగిన దానికంటే కూడా అత్యంత నాణ్యమైన, అత్యంత విలువైన అంతర్జాతీయ స్థాయిలో క్యారమ్ బోర్డులు ఆడే వ్యక్తులు ఆడే క్యారమ్ బోర్డులు మనం సమకూర్చారు. ప్రెస్ క్లబ్ తరఫున రవినాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం మనం ముందుపడుతున్నాను ఆయన మాట్లాడుతున్నాం. తిరుపతి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు మొదటి నుంచి ప్రజల పక్షాన ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఇక్కడ ఉన్నంత సర్వీస్ మైండ్ సెట్ ఎక్కడ ఉన్నదో, నిరంతరం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే మీడియా సోదరులు, నా అన్నలు. ఈరోజు నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. అంతా పని ఒత్తిడితో ఉంటారు. కొద్దిగా రిలాక్సేషన్ కూడా కావాలి. అదేవిధంగా ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాలు అయిన తర్వాత మధ్యాహ్నం టైంలో కానీ, సాయంత్రం టైంలో కానీ ఇక్కడ కూర్చుని వేరే వేరే వ్యాపకాలు కాకుండా వాళ్ళు కూడా క్యారమ్స్ కానీ, చెస్ కానీ ఇలాంటివి కానీ ఆడుతూ ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు చెప్పడంతో ఖచ్చితంగా అది నా బాధ్యత. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఈరోజు ప్రెస్ క్లబ్కు, ప్రెస్ వారికి, తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎంత అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే మా కోసం మేము ఏ ఇబ్బందుల్లో ఉన్నా, మాకు ఏ కష్టాల్లో ఉన్నా మాకు సొంత సోదరులాగా వెన్నంటే నిలిచారు. వాళ్ళందరికీ ఇది నేనేదో తీయడం లేదు, నా బాధ్యతగా నేను ముందుకు వస్తున్నాను. ముఖ్య విషయం, మనం మీడియా స్పోర్ట్స్ పెట్టాలని మన శాప్ చైర్మన్ రవినాయుడు గారిని కోరిన వెంటనే ముందుకు వచ్చారు. దాదాపు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మీడియా స్పోర్ట్స్ పెట్టేందుకు కమిటీ సిద్ధంగా ఉంది. పూర్తి స్పాన్సర్తో రవినాయుడు నేతృత్వంలో త్వరలోనే మనకు మీడియా స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అందరి తరఫున మరొకసారి రవినాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.